తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం. ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇంట్లో మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలరా. పొద్దు నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ అని నేనంటే, ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చెప్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా నోరు మూసుకొని ఉంటే? నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకు వద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలా. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా, వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటి పాపాడు చంద్రబాబు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్నీ పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి, మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు ఏడున్నావురా, ఇంకా నీకు చాలా ఉంది టైము. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. రారా, ధైర్యం రారా. నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసలా. ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేబుడు పెట్టిలే. వాడు హీరోగాడు, టేప్ పెట్టిలే. వాడు మేలు. ఏం పేరు రమేష్ రెడ్డి గాడు, సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్లే నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్యూచర్ చెడగొట్ట తెలుసుకోలే.
నేను ఏమనలేదు, నేను లీగల్గానే పోతాను. ఈడికి వచ్చా నా కొడుకు నోటీస్ ఇస్తారే కొలుసుకుంది రండి అంట. లే ఎర్రదాంతరా ఇక్కడ ఏం రాస్తారా గుర్తులు పెడతారా? లే నువ్వు చదువులే నీతో చదువుకుంటే గుర్తు పెడతారా? నువ్వు ఇంత లోపల అవుతు 90 పెట్టలే, మా రోడ్డు పెట్టలే, మర్చిపోయినావా? నేను బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున ఒకరు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. పొద్దున తేల్చుకుంటాం లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు. ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు. తెల్లవారితోనే దొంగని మాదిరి వచ్చినారు. అంటే చిగ్గులే తూటి అమ్మ బతికేసరా రే ఏడమే సావురా, నీ కోముకుంటుందిరా సావురా. అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా ఏమేమి మాట్లాడు. ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి రా, వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా, వాడి ఊర్లోకి వాడు రాడు, వాడేట పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాజు ఆమెను పిలుపుతారు, ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదురా నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా. ఆహా నేను కోర్టుకు పోతే పో, ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి? చెప్తాను చూడే, నాకు శత్రువు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే. వాడు తప్పనిచ్చి నా బస్సులో నిలబెట్టి నేనే పౌరు ఉంది, జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరు ఉంది పోయినా. నేను ఎందుకురా గెలిచింది? మున్సిపల్ చెప్పేసి ఎందుకు గెలిచినా? ప్రజలకు తెలుసురా నేను ఏందో. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.